ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్. ఆదియోగి పరమేశ్వర యోగా అకాడమీ ఫౌండేషన్ ఫౌండర్ని, అదేవిధంగా ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మనం స్ట్రెస్ రిలీఫ్ కోసం మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, సో ఏ విధంగా స్ట్రెస్ వస్తుంది, దానికి కావాల్సినటువంటి ఆసనాస్ ఏంటి, చిన్న చిన్న చిట్కాస్ ఏంటి, మనం అభ్యాసం చేయాల్సినటువంటి ప్రాణాయామ్స్ ఏంటో నేర్చుకుందాం. అసలు స్ట్రెస్ రావడానికి గల కారణాలు ఏంటి, అసలు మానసికమైనటువంటి సమస్యలకు గల కారణాలు ఏంటంటే మనం ఆలోచించేటువంటి విధానం. సో మనకు ఉన్నటువంటి ఫిజికల్ వీక్నెస్ ద్వారా, మనకున్నటువంటి ఫిజికల్ వర్క్ ద్వారా, మెంటల్ వర్క్ ద్వారా మనకు వచ్చేటువంటి మనశ్శాంతిని కోల్పోతున్నాం. కాబట్టి ఈ స్ట్రెస్ అనేటువంటిది రావడానికి గల కారణమవుతుంది. అసలు ఎందుకు ఈ స్ట్రెస్ రావడానికి 3 ముఖ్యమైనటువంటి కారణాలు. మనం ఇతరులని పోల్చుకోవడం, ఇతరులతో బాగా పోల్చుకోవడం ద్వారా ఈ స్ట్రెస్ లెవెల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇతరులతో బాగా మనం పోల్చుకోవడం ద్వారా మనకు స్ట్రెస్ లెవెల్ వస్తుంది. రెండవది, మనమెందుకు అందరికంటే ముందుకు వెళ్ళట్లేము అని ఆలోచించాలి, కానీ వాళ్ళకెందుకు వచ్చింది నాకెందుకు రాలేదు అనేటువంటి ధీమాతో, అహంకారంతో వచ్చేటువంటి స్ట్రెస్ లెవెల్ వస్తుంది. తర్వాత మూడవది స్టైలిస్ట్, అంటే మనం ఒక అందంగా ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు, కానీ అందంగా లేనేమో అని అనుకోవడం తప్పు. ఇప్పుడు ఇతరులతో పోల్చుకోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళతో పోల్చుకున్నంత మనకెందుకులే అని అనుకోవడం అనేటువంటిది మనకు కావాల్సినటువంటి స్ట్రెస్ లెవెల్ని దిగించడానికి అవి ఒక ముఖ్యమైనటువంటి. అందులో అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినవేశ, పంచక్లేశాస్ ఉంటాయి. ఈ పంచక్లేశాస్ ద్వారానే మనకు ఈ స్ట్రెస్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే సత్యం ఏంటో తెలుసుకోకపోవడం, నిజమేంటో తెలుసుకోకపోవడం, సత్యము నిజము తెలుసుకోకపోవడం ద్వారానే వచ్చేటువంటిది స్ట్రెస్. సో సత్యంగా మనం ఉన్నట్లయితే, నిజాయితీగా మనం వర్క్ చేసినప్పుడు, నిజాయితీగా మనకు ఫలితం లభించినప్పుడు మనం హ్యాపీగా ఉంటాము. మనం శ్రమ ఎక్కువ చేసి మన ఫలితం తక్కువ వచ్చినప్పుడు కూడా స్ట్రెస్ లెవెల్ వస్తుంది. అయితే కర్మని మాత్రం ఆశించాలి, మనం ఫలితాన్ని మాత్రం ఆశించకుండా చేసేటువంటిదే కల్మసం లేని ప్రేమ కానీ, కల్మసం లేని కష్టం కానీ. మనం చేసినప్పుడు కష్టాన్ని మనం అధికమైనటువంటి ఆలోచనలతో ఆశించడంలో మన తప్పు అవుతుంది. కాబట్టి మనం ఆశించకుండా ఎప్పుడైతే మీరు కర్మ చేసినప్పుడు ఆ స్ట్రెస్ అనేటువంటిది మీకు ఉండదు. కాబట్టి మనం తప్పకుండా ఏం చేయాలి, ఫస్ట్ మనం కర్మ చేసే ముందే ఆశించకుండా, కల్మసం లేకుండా ఆశించకుండా వర్క్ చేయండి. తప్పకుండా మీకు స్ట్రెస్ అనేటువంటిది రాదు. ఆశించకుండా మీరు ప్రయత్నించండి, తప్పకుండా మనకు స్ట్రెస్ని దూరం చేయవచ్చును. తర్వాత మనం చిన్న చిన్న చిట్కాలు ఏ విధంగా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే బ్రహ్మరీ ప్రాణాయామం అనేటువంటి అద్భుతమైనటువంటి, చురుగ్గా తయారవ్వడానికి చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది, పెద్దవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ముసలి వాళ్ళకు వరకు యూజ్ అయ్యేటువంటి, మనకు హనీ ఈజ్ ద బెస్ట్ కదా. మనకు తుమ్మెద, అంటే తుమ్మెద ఏ విధంగా సౌండ్ ఇస్తుంది, తేనెటీగలు ఏ విధంగా శబ్దం ఇస్తాయో, హనీబీ సౌండ్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా చేసేటువంటిదే బ్రాహ్మరి ప్రాణాయామం. అంటే సూర్యవేదన, ఉజ్జయిని, శీతలి, శీత్కారి, తదా భస్తిరిక, బ్రాహ్మరి, మూర్ఛ, ప్లవని, అష్టకుంభక ప్రాణాయామ్స్లో మనకు బ్రాహ్మరి ప్రాణాయామం బాగా యూజ్ అవుతుంది. శంఖముఖి ముద్ర, ఫస్ట్ శంఖముఖి ముద్ర ఈ విధంగా శ్వాసను తీసుకోవాలి దీర్ఘంగా. శ్వాసను వదులుతున్నప్పుడు రెండవసారి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. మూడవసారి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వద్దుతో హనీబీ సౌండ్, తేనె తీగల. ఇలా శాస్త్రపరంగా మనకు బ్రాహ్మరి ప్రాణాయామం అభ్యాసం చేయొచ్చు. తర్వాత ఇంకొంచెం అప్డేటింగ్ వర్షన్లో కూడా మనం బ్రాహ్మరి ప్రాణాయామం చేయొచ్చు. అది ఏ విధంగా చూసుకోండి. ఫస్ట్ ఈ విధంగా తర్వాత ఒక చేయి పైకి, ఒక చేయి నాభికి, మణిపూర, హ్యాండ్ చేంజ్. తర్వాత హెడ్ మసాజ్ అన్నట్టు, కొద్దిగా మసాజ్ చేస్తున్నట్టే శ్వాసను తీసుకోవాలి. సేమ్ హనీబీ సౌండ్.
క్లోజ్ యువర్ ఐస్. మెడిటేషన్కి వెళ్ళిపోవాలి. ప్రశాంతంగా అంటే మన మనసుకు కావాల్సినటువంటి ధ్యాన స్థితిని మనం ఎంచుకోవాలి. ఎక్కడెక్కడ టచ్ చేసామో అక్కడక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ధ్యాన స్థితికి వెళ్ళిపోదాం. మనకి ఎక్కడెక్కడ టచ్ చేసామో అక్కడక్కడక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. పూర్తిగా శ్వాస మీద ధ్యాస పెడుతూ నిదానంగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ చలే వాతం చలే చిత్తం నిశ్చలో నిత్యం అనుభవేత్. అయితే మనం తీసుకున్నటువంటి శ్వాసని నిశ్వాస ప్రజ్వరణ అంటే శ్వాస నిశ్వాస ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క తృప్తిని వచ్చేటువంటి ఆ యొక్క ఎనర్జీని గమనిస్తూ ఉండాలి. మనకు వచ్చినటువంటి ఈ ప్రకృతి ద్వారా మనకు వచ్చేటువంటి ఎనర్జీ ద్వారానే మనకు ప్రాణిశక్తి ప్రాణస్య ప్రాణాయామం అంటే మనం ప్రాణాయామం చేసినప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ ప్రాణశక్తి అంటారు. దాన్ని అధిక స్థాయిలో మనం ఉంచుకున్నట్లయితే మనకు ఈ మానసికమైనటువంటి సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం చేసేటువంటిది ఏంటి? ఇన్హేల్ ఎగ్జేల్, పూరక స్థితి, కుంభక స్థితి, రేచక స్థితి. నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి? శ్వాసను తీసుకోవాలి, మెడిటేషన్లోనే ఉండాలి, ధ్యాన స్థితిలోనే ఉంటూనే మనం ప్రాణాయామ అభ్యాసం చేస్తుండాలి. పూరక స్థితి, కుంభక స్థితి, రేచక స్థితి. పూరకం అంటే పూర్తిగా శ్వాసను నింపుకోవడం, కుంభకం అంటే బంధించడం, శ్వాసను ఆపడం, రేచకం అంటే శ్వాసను పూర్తిగా నిదానంగా వదిలేసేయడం. ఇన్హేలేషన్, లాక్ అండ్ హోల్డ్, కంప్లీట్లీ ఎగ్జేలేషన్. Inhale, lock and hold, and exhale. Inhale, lock and hold, exhale. Inhale, lock and hold, exhale. ఇలా మనం ధ్యాన స్థితి 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్, 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్, 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్, 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్, 1 అవర్, 30 మినిట్స్, ఇలా మనం అబోవ్ 1.5 అవర్ కూడా మనం అభ్యాసం చేసుకోవచ్చు. అలా అభ్యాసం చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి విశ్వశక్తి ద్వారా మనకు ఈ మానసికమైనటువంటి సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే మనం నెక్స్ట్ చేయాల్సినటువంటి స్మాల్ అంటే చతుర్త్రాటక అంటారు. మనం త్రాటక చేసినట్లయితే కూడా మనకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇట్లా ప్రశాంతంగా ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ విధంగా తర్వాత పైకి కిందికి. తర్వాత శాంభవి ముద్ర, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. శాంభవి తల్లి, శాంభవి ముద్ర. శాంభవి క్రియ, శాంభవి ముద్ర, శాంభవి మహాముద్ర, ఇలా చాలా రకాలు ఉంటుంది. మనం చేయాల్సినటువంటి ముద్రని అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇలా మనం ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల నుంచి ఒకవేళ అభ్యాసం ఒక 5 నిమిషాలు ఒకవేళ చేసినట్లయితే కొద్దిగా తలకు సంబంధించినవి వచ్చేసి కంటి నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఇలా మీరు అభ్యాసం చేయండి. చాలా అద్భుతమైనటువంటి యోగా ద్వారా మనం స్ట్రెస్ని రిలీఫ్ తీసుకురావచ్చు. స్ట్రెస్ నుంచి బయటపడేటువంటి మానసికమైనటువంటి సమస్యలు ఏవి ఉన్నా కానీ మాకు సంప్రదించండి. మేము తప్పకుండా దానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ముందున్నాం. మరో అంశం నుండి మేము తీసుకొని మీకు వస్తాము. అంతవరకు సెలవు. ఓం నమస్తే.